నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: ఏలూరు జిల్లాకు 2 రాష్ట్ర స్థాయి 51 జిల్లా స్థాయి అవార్డులు, వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి। ఆటో నగర్ కనకదుర్గమ్మ అమ్మవారికి కుంభం సమర్పణ, అన్న సమారాధన నిర్వహించిన కమిటీ సభ్యులు। వ్యవసాయం దండగ నుంచి వ్యవసాయం పండగ అనే పరిస్థితికి చేరుకున్నాం। ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ। భక్తులతో కిటకిటలాడిన గ్రామదేవత గంగానమ్మ ఆలయంలో శని పూజ నిర్వహించిన అర్చకులు। జిల్లాలో అత్యుత్తమ స్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను 2వ రాష్ట్ర స్థాయి 51 జిల్లా స్థాయి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర 2025 అవార్డులు సాధించామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు। ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గౌతమి సమావేశపు హాల్లో జిల్లా సాధించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర 2025 అవార్డుల వివరాలను మీడియా సమావేశంలో కలెక్టర్ వివరించారు। కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించినందుకు 2వ రాష్ట్ర స్థాయి 51 జిల్లాల స్థాయి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర 2025 అవార్డులు సాధించామన్నారు। జిల్లాలో స్వచ్ఛాంధ్ర అవార్డులకు గాను 17 విభాగాలలో 1,20,57 కేంద్రాలు పాల్గొనగా 1,317 జిల్లా స్థాయి నామినేషన్లు ఎంపికయ్యాయని, చివరికి 62 రాష్ట్ర స్థాయి అవార్డులకు పోటీ పడ్డారన్నారు। వాటిలో రాష్ట్ర స్థాయిలో 2 అవార్డులు, జిల్లా స్థాయిలో 51 అవార్డులు సాధించామన్నారు। రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ నెల 6వ తేదీన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో అందిస్తారని, అదే రోజు జిల్లా స్థాయి అవార్డులను ఏలూరులో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ప్రజా ప్రతినిధులు, అధికారుల సమక్షంలో అందించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు। సో మనకు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్లా చేస్తుందో అట్లానే ఈ సాహస యాక్టివిటీస్ కూడా మన స్టేట్ లెవెల్ అవార్డ్స్ ఇవ్వాలని చెప్పి హానరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ అండ్ హానరబుల్ డిప్యూటీ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్। సో అందులో భాగంగా మనం ఇప్పుడు స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ 2025 అనేది నామినేషన్ తీసుకున్నాము। 3 లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ అవార్డ్స్కి అప్లై చేశాము। 3 లెవెల్ ఆఫ్ స్క్రీనింగ్ జరిగినాయి: సెల్ఫ్ అసెస్మెంట్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వెరిఫికేషన్, థర్డ్ పార్టీ అసెస్మెంట్। ఈ 3 రకాలు చేసేదాకా మన జిల్లాలో నామినేషన్స్ 1,20,057 సెంటర్స్ ఇందులో నామినేట్ చేశారు। అంటే వాళ్ళు సాహస యాక్టివిటీ కింద మేము బాగా చేశామని చెప్పి ఒక 17 కేటగిరీస్ కింద అప్లై చేశారు। సో అందులో 17 కేటగిరీస్లో అన్ని లెవెల్ ఆఫ్ స్క్రీనింగ్ అయినాక 1,317 డిస్ట్రిక్ట్ లెవెల్ నామినేషన్స్ని మనం పంపించడం జరిగింది। మొత్తం 62 స్టేట్ లెవెల్ అవార్డ్స్ మనకు ఇవ్వబోతున్నారు। అందులో మన జిల్లాలో 2 స్టేట్ లెవెల్ అవార్డ్స్ కూడా మనకు వచ్చినాయి। గ్రీన్ అంబాసిడర్ సూరమ్మ ఫ్రమ్ జిలుగుమలి మండల్ గ్రీన్ అంబాసిడర్ అవార్డ్, స్టేట్ లెవెల్ అవార్డు మన జిల్లాకు వచ్చినాయి। అలాగే ఏకలైవ మోడల్ స్కూల్ విప్పలపాడు, అక్కడ కూడా మనకు స్టేట్ లెవెల్ అవార్డ్స్ వచ్చి ఉన్నాయి। ఈ 2 కాకుండా మన డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డ్స్ కూడా 51 అవార్డ్స్ సెలెక్ట్ అయ్యి వచ్చి ఉన్నాయి। సో ఈ 51 అవార్డ్స్ ఏంటని ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తున్నాము। సో ఈ రోజు అక్టోబర్ 2 నాటికి ఈ అవార్డ్స్ ఎవరెవరికి వచ్చినాయన్నది అనౌన్స్ చేయాలి। 6వ తేదీ అక్టోబర్ మనం గ్రాండ్ ప్రోగ్రామ్ డిస్ట్రిక్ట్ లెవెల్ చేయబోతున్నాము। అలాగే మన నామినేటెడ్ మనకు అవార్డీస్ ఇద్దరు ఉన్నారో వాళ్ళని మనం స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ కూడా పంపించబోతున్నాము। సో దట్ ఈస్ మనకు బెస్ట్ స్వచ్ఛ మున్సిపాలిటీగా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి వచ్చి ఉన్నాయి। జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆటోనగర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద దసరా ఉత్సవములు అత్యంత వైభవంగా జరుగుతున్న మోటార్ ఫీల్డ్ వర్కర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం అమ్మవారికి కుంభ సమర్పణ కార్యక్రమం నిర్వహించారు। అనంతరం అన్న సమారాధన ఏర్పాటు చేశారు।
ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, నాయకులు పరిమి సత్తిపండుతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తొలుత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం కుంభ సమర్పణ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఆటోనగర్లో 27 సంవత్సరాలుగా ఘనంగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కాంక్షిస్తూ అమ్మవారికి పూర్ణ కుంభం సమర్పించామన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సహకరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం ఆటోనగర్ లో వేయించేసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి యొక్క ఆలయ సన్నిధానంలో గత 27 సంవత్సరాలుగా ఆటోనగర్ మోటార్ ఫీల్డ్ అసోసియేషన్ వారందరి చేత అమ్మవారు చక్కగా 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు వాటి నుంచి. కావున ఈ రోజు 27వ సంవత్సరం శుక్రవారం రావడం, ఏకాదశి శుక్రవారం రావడం చాలా విశేషకరమైనటువంటి రోజు. ఈ రోజు అమ్మవారి యొక్క సన్నిధానంలో భారీగా కుంభం అనగా 300 కేజీల అన్నంతో అమ్మవారికి కుంభ నివేద్యం చేసి ఆ కుంభ నివేద్యాన్ని భక్తులందరికీ కూడా అన్నప్రసాదంగా పెట్టడం జరుగుతుంది. కావున ప్రతి సంవత్సరం ఇలాగే అమ్మవారి ఆటోనగర్ ఉత్సవ కమిటీ వారందరూ కూడా ఈ యొక్క ప్రతి సంవత్సరం ఇలాగే అమ్మవారి ఉత్సవాల్లో అధిక భాగంలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజు విశేషమైనటువంటి రోజు ఏమిటయ్యా అంటే ఏకాదశి శుక్రవారం నాడు అమ్మవారికి కుంభ నివేదన. ఈ కుంభ నివేదన ఎందుకు జరగాలి, ఎందుకు పెట్టాలయ్యా అంటే మన ముఖ్యంగా ఉద్దేశం ఏమిటయ్యా అంటే మన గ్రామ సుభిక్షతార్థము ఎక్కడైతే కుంభం పెట్టి అమ్మవారికి అన్నం కుంభం పెట్టి పిండి వంటలు పెట్టి అమ్మవారికి నైవేద్యం పెడతారో మన గ్రామంలో పాడి పంట పశు వృద్ధి వ్యాపారము అన్నీ కూడా సమపాలనలో అభివృద్ధి చెంది భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతోవడానికి కారకమవుతుంది ఈ కుంభ నివేదన. కాబట్టి మన జంగారెడ్డిగూడెంలో 4వ సంవత్సరం అమ్మవారికి కుంభ నివేదన కార్యక్రమం చేపట్టిన తర్వాత మన జంగారెడ్డిగూడెం గ్రామం కూడా దినదినాభివృద్ధి చెందుతూ చక్కగా చుట్టుపక్కల మండలాలకు తలమానికం అవుతుంది. మన జంగారెడ్డిగూడెం పట్టణం కూడా అమ్మవారి అనుగ్రహంతో ఎప్పుడూ కూడా ఇలాగే మన జంగారెడ్డి పట్టణ అభివృద్ధి జరుగుతూ పట్టణంలో ఉండే వ్యాపారస్తులందరికీ కూడా ఉన్నతమైన వ్యాపారము, ఆరోగ్యము, సిరి సంపదలు కలగడంలో ప్రత్యేక పాత్ర పోషించేది ఈ యొక్క కుంభ నివేదన కార్యక్రమం. వ్యవసాయం దండుగా అనే పరిస్థితి నుంచి వ్యవసాయం పండుగ అనే పరిస్థితికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిందని జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తెలిపారు. జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ మాట్లాడుతూ జీఎస్టీ సవరణలతో రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. ముఖ్యంగా ట్రాక్టర్తో పాటు వ్యవసాయ పనిముట్ల ధరలు కూడా అందుబాటులోకి వచ్చాయన్నారు. వ్యవసాయం దండగానే పరిస్థితి నుంచి వ్యవసాయం పండగానే పరిస్థితికి చేరుకోగలిగామని సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, బీజేపీ పట్టణ అధ్యక్షులు తాటికొండ సుధాకర్, జనసేన జిల్లా కార్యదర్శి గురుజు ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
అసిస్టెంట్ కమిషనర్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం టౌన్ అధ్యక్షులకి అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు జిఎస్టీ యొక్క భారం ప్రభుత్వం ఎంత తగ్గించిందో మీరు చూస్తున్నారు. నిన్న విజయదశమి రోజు నెంబర్ ఆఫ్ వెహికల్స్, ట్రాక్టర్స్ కానీ, మోటార్ సైకిల్ కానీ, కార్లు కానీ ఎన్ని రైతులు తీసుకున్నారనేది మీరు అందరూ జంగారెడ్డిలో చూశారు. అంటే ఇంచుమించుగా మీరు ఒక ట్రాక్టర్ కొంటే ఈ రోజు 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు సేవింగ్స్ వస్తుంది. ఒక మోటార్ సైకిల్ కొంటే 30,000 రూపాయలు వస్తుంది, అంటే మామూలు రెగ్యులర్ వెహికల్. అదే బుల్లెట్ లాంటివి కొంటే 50,000 దాకా తగ్గిపోతుంది. అంటే సామాన్య ప్రజలకి ప్రతి ఒక సంపన్న వర్గాల వారికే కార్లు, మోటార్ సైకిల్ అనే కాకుండా రైతులకు కూడా వెహికల్స్ మీద తిరగాలి. అదేవిధంగా ట్రాక్టర్ అనేది అవసరం రైతుకి, నిత్యావసర వస్తువు అయిపోయింది. ఈ రోజు నాగలు దున్న వాళ్ళు ఎవరు లేదు. మ్యాక్సిమం అందరూ కూడా సాళ్ళు కూడా ఇదివరకు ఏంటంటే ట్రాక్టర్ దున్నిన తర్వాత సాళ్ళు ఎడ్లతో తోలేవారు. అది కూడా ఇప్పుడు ట్రాక్టర్తో సాళ్ళు తాగుతున్నాం. ఎగదాల్తం కూడా ఇదివరకు ఏంటంటే దంతులు కట్టేవారు. అవి కూడా ట్రాక్టర్నే మనం నాగల చెట్టుని విడదీసి ట్రాక్టర్ని అన్ని రకాలుగా ట్రాక్టర్తోనే వ్యవసాయం చేసే పరిస్థితి ఈరోజు ఉత్పన్నమైంది. అంటే ట్రాక్టర్ నిత్యావసర వస్తువు. ఒక నాగల చెట్టు కొనుక్కోవాలి అనే పరిస్థితి వచ్చినప్పుడు 7% తగ్గిపోయింది నాగల చెట్టు. ట్రాక్టర్లకి టైర్లు కూడా కొత్త వేసుకోకుండా రీబాల్ చేయించుకునే పరిస్థితి లేదు రైతులు. ఇప్పుడు అవసరం లేకుండా టైర్లకి అన్ని 13% తగ్గించారు. వ్యవసాయం దండుగా అనే పరిస్థితి నుంచి మన కూటమి ప్రభుత్వం వ్యవసాయం పండుగ అనే పరిస్థితి తీసుకొచ్చి ఈ రోజు వ్యవసాయం ఒక పండుగలాగా తీర్చిదిద్దే పరిస్థితి ఉంది. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. విజయదశమిని పురస్కరించుకొని గురువారం రాత్రి అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం వద్ద వందలాది మంది భక్తులు క్యూలైన్లో బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు గాజులు, పసుపు, కుంకుమలను ఆలయ కమిటీ ప్రతినిధులు అందజేశారు. అదేవిధంగా ఆలయం వద్ద సెమీ పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు వాడపల్లి శేషాచార్యులు మాట్లాడుతూ ఆలయంలో దసరా ఉత్సవాల నిర్వహణకు సహకరిస్తున్న భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఈ నెల 5వ తేదీన మహా అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కలగర వీర్రాజుతో పాటుగా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణాన్ని మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో దేవీ శరన్నవరాత్రి అత్యంత వైభవపేతంగా జరుపుకుంటూ ఈరోజు విజయదశమి అమ్మవారి రాజరాజేశ్వరి స్వరూపంతో భక్తులందరికీ కూడా ఉదయం నుండి తెల్లవారుజాము నుండి కూడా వేలాది మంది కూడా అమ్మవారిని దర్శనాని కోసమై బారులు తీరి ఉన్నారు. కమిటీ వారన్నీ కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఈ యొక్క భక్తి జనానందరినీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పించేటువంటి ఏర్పాట్లలో కమిటీ వారన్నీ కూడా చేస్తున్నారు. అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు ఈ లోకం మీద ప్రసరింపజేయాలని మరి ప్రతి సంవత్సరం కూడా శ్రీ గంగానమ్మ అమ్మవారు దసరా మహోత్సవాలు అయిన తర్వాత విజయదశమి రోజున జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా విశేషంగా జనం ఇచ్చే అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సుల కోసమై అమ్మవారి శాంతమూర్తిగా రాజరాజేశ్వరి స్వరూపంతో స్వర్ణ శోభితమైనటువంటి రజిత శోభితమైనటువంటి చిరుమద్దహాసంతో విరాజమానంగా శ్రీ గంగానమ్మ అమ్మవారు భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ లోకంలో జనులందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని ఎల్లప్పుడూ కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు ఈ లోకం మీద ప్రసరింపజేసి అమ్మవారి యొక్క దివ్యాశీస్సులు అందరికీ కావాలని అమ్మని దర్శించుకుంటూ భక్తులందరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క దివ్యాశీస్సులు పొందుతున్నారు. అలాగే ఈ నవరాత్రి మహోత్సవాలలో విజయదశమి రోజున సాయంత్రం 7 గంటలకి సెమీ పూజా కార్యక్రమం అత్యంత వైభవపేతంగా భక్తుల యొక్క జనసందోహాల మధ్య అమ్మవారి యొక్క ఈ యొక్క సెమీ పూజా కార్యక్రమంలో వేల మంది కూడా పాల్గొని
అమ్మవారి యొక్క దివ్యాశీస్సులు తీసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు పెంచాలని మానవతా అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వెంకటేశ్వర కళాశాలలో అటవీశాఖ ఆధ్వర్యంలో మానవతా సహకారంతో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి రామకృష్ణ మాట్లాడుతూ భావితరాల మనుగడ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పెంచాలని సూచించారు. మొక్కల యొక్క ప్రాముఖ్యతను ప్రతి విద్యార్థికి తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ధర్మారావు, ఫారెస్ట్ ఆఫీసర్ ఎంఎస్ఆర్ మూర్తి, మానవతా ఆత్మీయ సహకార కమిటీ అధ్యక్షులు గద్దె సత్యనారాయణ, ఆడిట్ చైర్మన్ డి కె రెడ్డి, కార్యవర్గ సభ్యులు డి అప్పలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్ట్ డిపార్ట్మెంటు మానవతా కలిసి ఈ రోజున వెంకటేశ్వర కాలేజీ కాడ మొక్కలు నాటడానికి కార్యక్రమం చేపట్టాము. ఈరోజు మొక్కలే మనిషికి ప్రాణాధారం. ఏంటంటే మనం ఏసీ పూర్వం మన పెద్దలు చెట్టు నీడనే పడుకునేవారు. మధ్యాహ్నం యాసంకాలం చెట్టు చల్లగా ఉందరా అని చెట్టు నీడని మంచం వేసుకున్నా, లేక కుర్చీ వేసుకున్నా, లేక సాపు వేసుకున్నాం, ఊరుకుంటున్నాం. కానీ కంటే కూర్చుంటున్నాం జరిగి ఇవాళ ఏసీ వేసుకుని ఆడుకుంటున్నారు. ఈ మొక్క ఒక మనం గదిలో 1 టన్ను 2 టన్నులు ఏసీ ఉంటే ఎంత అది మనకు అనారోగ్యం. ఈ మొక్క 5 టన్నుల కంటే 6 టన్నులు చల్లదాని వస్తుంది. దీన్ని ఎవరో మనం పాటించలేదు. మొక్కలే రేపు భావి పౌరుల మన భారతదేశం ప్రపంచానికి మూలాధారం. మొక్కని ప్రతి మానవుడు మొక్కల్ని పెంచి ప్రాణవాయువును తీసుకుని మానవుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలంటే మొక్కను ప్రతి మానవుడు కూడా విధిగా మొక్కను పెంచాలి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922. డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్. అప్పుడే పుట్టిన పిల్లలకు వార్మర్, ఆక్సిజన్, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ఊపిరితిత్తుల ఎదుగుదలకు సిపేప్ సపోర్ట్, సర్ఫాక్టెంట్ థెరపీ, అడ్వాన్స్డ్ వెంటిలేటర్ సౌకర్యం, కామర్లకు ఇంటెన్సివ్ ఫోటోథెరపీ, పిల్లల్లో తరచుగా వచ్చే విష జ్వరాలు, డయేరియా, న్యూమోనియా, ఫిట్స్ వంటి వ్యాధులకు చికిత్స అందించబడును. పిల్లలకు అన్ని రకాల టీకాలు అందించబడును. డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్, అతిథి హోటల్ రోడ్, ఆర్ఆర్ పేట పార్క్ పక్కన, ఏలూరు. కాంటాక్ట్ 8297475599. సొంత ఇల్లు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్, జంగారెడ్డిగూడెం. డాక్టర్ రవికిరణ్ నీలా, ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ, ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748.
డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ఒక వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపిన ఘటన జంగారెడ్డిగూడెం పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కర్రి రాజేష్ పై దొంగతనం కేసులు ఉన్నాయి. రాజేష్ కు పట్టణానికి చెందిన మరొక దొంగల ముఠాకు చెందిన యువకులకు మధ్య పాత గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాజేష్ను ముఠాకు చెందిన కొందరు యువకులు బలవంతంగా తీసుకువెళ్లి బైపాస్లో బైనేరు వాగు సమీపంలో కాళ్లు చేతులు కట్టేసి కత్తితో పొడిచి హతమార్చారు. విషయం తెలుసుకున్న జంగారెడ్డిగూడెం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. పాత గొడవల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకొచ్చారు. చాలా ఎక్కువ ఉంది. మీరు ఎక్కడ ఉంటారో వాళ్ళు పెద్దవాడు కదా. నా పేరు నాగేశ్వరి అండి. మా ఇంటికి ఇలా వచ్చారండి. ఇలా వచ్చి మా ఆయన భయపెట్టి పారిపోయాడండి. మా ఆయన వెనకాల కాసిము, చోటు అనే ఇద్దరు పరిగెత్తారండి. తర్వాత పరిగెత్తిన తర్వాత నేను మా బావగారికి ఫోన్ చేశానండి. ఫోన్ చేసిన తర్వాత అప్పుడు నన్ను మనిషిని పంపిస్తే ఇలా ఇలా అని చెప్పి అప్పుడు బండి వెళ్తేనేమో అప్పుడు ఇలా జరిగిపోయిందని చెప్పి తెలిసిందండి. పోలీసు వాళ్ళు అప్పటికి వెళ్ళలేదండి. ఒక 4-5 దాకా వచ్చిందంటారండి. వీళ్ళిద్దరినే చూసానండి. నేను ఇంకెవరు వచ్చారో చూడలేదండి. 2 బళ్ళండి. చూడలేదండి. అంటే నేను లోపల ఉన్నాను, పారిపోయాడు గోడ దాకి. మా ఆయన గోడ దాకా పారిపోయిన తర్వాత వీళ్ళు పరిగెత్తేసారండి వెనకాల ఇద్దరు. ఇంకా తర్వాత మిగతా వాళ్ళు ఇలా బండేసుకుని ఇలా వెళ్ళిపోయారండి. వాళ్ళు వీళ్ళిద్దరే తెలుసండి. ఇద్దరినే చూసాను, ఇంకెవరిని చూడలే. కాసిము, చోటు అండి ఇద్దరు. సమాజంలో ప్రతి ఒక్కరూ భక్తిభావంతో వెలగాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ పేర్కొన్నారు. దసరా ఉత్సవాలలో భాగంగా పట్టణంలోని ముత్యాలమ్మ నగర్, రజుకపేట, పెద్ద పోస్టాఫీస్ సెంటర్ల వద్ద జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అన్న సమారాధన ప్రారంభించారు. ప్రజలంతా సామూహికంగా దసరా పండుగను జరపడం సంతోషంగా ఉందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, రావూరి కృష్ణ, మదిపాటి నాగేశ్వరరావు, కొత్తూరు సత్యబాబు, తూటికుంట దుర్గారావు, తూటికుంట రాము, శీలం రాంబాబు, నాగేశ్వరరావు, సత్యనారాయణ, ఎడ్లపల్లి ఏడుకొండలు, లాగు సురేష్ తదితరులు పాల్గొన్నారు. భక్తులు ఈ రోజు అరవై అనుకూల విరాళం ఇచ్చారండి. వారిని, వారి కుటుంబాన్ని, వారి వ్యాపారాన్ని అమ్మవారి ఎలా సలహా చూడాలని కోరుకోరు ప్రార్థిస్తున్నాం. నేను కూడా అంటే ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని టీడీపీ నాయకులు రావూరి కృష్ణ ఆకాంక్షించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బాలాజీనగర్, ముత్యాలమ్మ నగర్లో దసరా పండుగను పురస్కరించుకుని జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో రావూరి కృష్ణ పాల్గొన్నారు.
తొలుత అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన ప్రారంభించారు. ఈ సందర్భంగా రావూరి కృష్ణ మాట్లాడుతూ దసరా పండుగను ప్రజలు సామూహికంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి పండుగను ఇదే విధంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యువ నాయకులు జట్టి సత్య ఆదిత్య, టీడీపీ నాయకులు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. బాలాజీ నాయుడు అన్నసమారాధన స్టార్ట్ అవుతుందండి. 50 మంది భక్తులు ఇచ్చేసి ఈ యొక్క అన్నసమారాధన అన్నవారి యొక్క చేతులు భీమడోలు ఎస్ఐ సుధాకర్ పుట్టినరోజు సందర్భంగా గుండుగొలను గ్రామంలోని దివ్యాంగులకు సన్నబియ్యం పండ్లను అందించి గొప్ప మనసు చాటుకున్నారు. భీమడోలు మండలం గుండుగొలను శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో నిర్వాహకులు ఎస్ఐ సుధాకర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని దివ్యాంగులతో కలిసి కేక్ను కట్ చేసి స్వీట్లు పంచారు. ఎస్ఐ సుధాకర్ ఆర్థిక సహకారంతో అందజేసిన సన్నబియ్యం పండ్లను 60 మంది దివ్యాంగులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా వికలాంగుల పోరాట సమితి అధ్యక్షులు మామిడిపల్లి నాగభూషణం, గుండుగొలను విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి నిర్వాహకులు గేదెల శ్రీను మాట్లాడుతూ భీమడోలు ఎస్ఐ సుధాకర్ మంచి మనసుతో తమ సంస్థ ద్వారా దివ్యాంగులకు సన్నబియ్యం పళ్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పేరుచెర్ల శ్యామలరాజులు, గేదెల శ్రీనివాసరావు, అరసంకల సోములు, రావి గంగరాజు తదితరులు పాల్గొన్నారు. చిన్న గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు విజయదశమి పుట్టిన సందర్భంగా మీకు అన్ని ఫ్రూట్స్ కట్టాయని సుధాకర్ గారికి సందర్భంగా బియ్యం పళ్ళు శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలూరు జిల్లాకు 2 రాష్ట్ర స్థాయి 51 జిల్లా స్థాయి అవార్డులు. వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. ఆటో నగర్ కనకదుర్గమ్మ అమ్మవారికి కుంభం సమర్పణ, అన్న సమారాధన నిర్వహించిన కమిటీ సభ్యులు. వ్యవసాయం దండగ నుంచి వ్యవసాయం పండగ అనే పరిస్థితికి చేరుకున్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ. భక్తులతో కిటకిటలాడిన గ్రామదేవత గంగానమ్మ ఆలయం. ఆలయంలో శని పూజ నిర్వహించిన అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.